హలో గాయస్, వెల్కమ్ టు మై ఛానల్ జర్నీ విత్ మరియా. నా పేరు మరియా అండి. నేను యూఎస్ఏలో ఉంటాను. మ్యారీడ్. సో ఇక్కడ యూఎస్ఏలో టైం వచ్చేసి 6:30 అవుతుంది. నేను డిన్నర్ ప్రిపేర్ చేద్దామని స్టార్ట్ చేస్తున్నాను. సో దానికోసం నేను ఒక వీడియో తీద్దాము. నాకు పైగా ఇది ఫస్ట్ వీడియో యూట్యూబ్ ఛానల్లో. ఫస్ట్ వీడియో నా కుకింగ్తో స్టార్ట్ చేద్దామనేసి అనుకుంటున్నాను. సో నేను చేయబోయే ఫస్ట్ కుకింగ్ వీడియో వచ్చేసి మష్రూమ్ ఆమ్లెట్ అండి. మష్రూమ్ ఆమ్లెట్ ఇట్స్ అన్ హెల్దీ వర్షన్ ఆఫ్ మష్రూమ్ ఆమ్లెట్. అయినో అందరికీ చాలామందికి తెలిసే ఉంటుంది, కానీ నా వర్షన్లో నేను ఎలా చేస్తాను అనేది మీకు చూపించాలని అనుకుంటున్నాను. యా, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. సో షల్ వి స్టార్ట్ ద వీడియో. సో ఇక్కడ మనం మష్రూమ్స్ తీసుకున్నామండి. మష్రూమ్స్ అండ్ ఎగ్స్ అండ్ ఈ స్పినాచ్, ఇది వచ్చేసి ఫ్రోజన్ స్పినాచ్ ఈ ప్యాకెట్లోది. సో నేను కొంచెం ఒక క్యూబ్ ఇలా ఉంటుంది క్యూబ్. సో దాన్ని ఒక క్యూబ్ నేను డీఫ్రాస్ట్ చేసుకున్నాను మైక్రోవేవ్లో. సో అందుకని ఇలా పెట్టుకున్నాను దీంట్లో బౌల్లో. నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ చిల్లీస్ కొన్ని ఒక 3 or 4. సో ఫస్ట్ విల్ కట్ ఆల్ ద మష్రూమ్స్. మరి సన్నగా కట్ చేయనక్కర్లేదు, జస్ట్ ఎందుకంటే మష్రూమ్స్ వేగినప్పుడు కొంచెం సన్నగా ఉంటుంది, చిన్నగా అయిపోతాయి. సో మష్రూమ్స్ కట్ చేసుకొని, సో దిస్ ఈజ్ ఫస్ట్ టైం వీడియో అండి. నేను ఏదైనా తప్పులుంటే ప్లీజ్ ఫర్గివ్ మీ. సో నేను ఎందుకు మష్రూమ్తో స్టార్ట్ చేయాలి అని అనుకున్నాను అంటే, యాక్చువల్గా నా ఫస్ట్ వీడియో నేను మటన్ ఫ్రైతో చేద్దామని అనుకున్నాను, కానీ కుదరలేదు. ఈరోజు మధ్యాహ్నం మటన్ ఫ్రైనే ఉండే ఇంట్లో, చేద్దాం అనుకున్నా కానీ కుదరలేదు. యూజువల్గా మధ్యాహ్నం ఎప్పుడన్నా ఇలా హెవీ ఫుడ్ తీసుకున్నప్పుడు నైట్కి లైట్ డిన్నర్ తీసుకుంటాము. సో అందుకని మష్రూమ్ ఆమ్లెట్ అయితే బాగుంటుంది అండ్ మీకు చూపించినట్టు కూడా ఉంటుంది అనేసి మష్రూమ్ ఆమ్లెట్ ప్రిపేర్ చేస్తున్నాను. మీరు ట్రై చేయండి, బాగుంటుంది అండ్ ఇట్ ఈస్ వెరీ హెల్దీ వర్షన్. ఈవెన్ మష్రూమ్ వచ్చేసి మీరు నైటే కాదు, ఈవినింగ్ మార్నింగ్ కూడా మీరు తీసుకోవచ్చు యాజ్ ఎ బ్రేక్ఫాస్ట్గా. ఎవరైతే డైట్ చేయాలని అనుకుంటున్నారో, లైక్ మష్రూమ్ ఆమ్లెట్ ఈస్ వెరీ హెల్దీ అండ్ మీకు చాలా హెల్ప్ అవుతుంది డైటింగ్, వెయిట్ లాస్కి. సో ఇది మష్రూమ్ కట్ చేసుకున్నానండి నేను. I'm just keeping it here. So I'm just keeping it here. Then green chilies వచ్చేసి మీకు తగినంత, మీకు కారం ఇష్టము అనుకుంటే ఎక్కువ వేసుకోండి, లేదంటే 3 or 4. ఇవి కొంచెం కారంగా ఉంటాయి ఈ గ్రీన్ చిల్లీస్. ఇవి థాయ్ చిల్లీస్ అనమాట, థాయ్ గ్రీన్ చిల్లీస్. ఇక్కడ మాకు ఇవే దొరుకుతాయి. అండ్ ఇది వచ్చేసి నేను 3 వేసాను గ్రీన్ చిల్లీస్. అండ్ ఇది వచ్చేసి కొత్తిమీర కొంచెం, కొత్తిమీర ఎక్కువ వేసుకున్నా బాగానే ఉంటుంది టేస్ట్. సో ఇది కొత్తిమీర అండ్ ఇది. సో నేను ఎగ్స్ తీసి ఫస్ట్ ఆనియన్ కూడా కట్ చేసేసుకుంటాను. సో ఏంటండి సంగతులు, మీరు అందరు బాగున్నారు. సో ఐ హోప్ యూ లైక్ మై వీడియోస్. మీకు ఇష్టమైతే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. నా మొదటి వీడియో. ఎక్కువ ఆనియన్స్ ఎక్కువ అవసరం లేదండి, నేను హాఫే తీసుకుంటున్నాను. జస్ట్ ఇది వచ్చేసి మీడియం సైజ్ ఆనియన్. సో నేను హాఫ్ తీసుకున్నాను అంతే ఆనియన్. ఇంకా హాఫ్ తర్వాత నేను ఎప్పుడైనా యూజ్ చేస్తాను. జస్ట్ కీప్ ఇట్ హియర్. సో ఇది నేను అన్నీ ప్రిపేర్ చేసేసుకున్నాను. 2 tablespoons ఆయిల్ వేసుకోనండి. నేను 2 వేసాను. 2 tablespoons ఆయిల్. తర్వాత ఇది కొంచెము, ఇది ఆలివ్ ఆయిల్, అసలు ఎక్కువసేపు కాగకూడదు. సో ఫస్ట్ ఆనియన్ వేసేద్దాము. and
గ్రీన్ చిల్లీ, కొంచెం వేగాల. కొంచెం సాల్ట్ తగినంత, ఎందుకంటే ఎగ్లో కూడా మీరు సాల్ట్ వేస్తారు, సో ఎక్కువ వేసుకోకండి, మళ్ళీ ఉప్పుగా అయిపోతుంది. కొంచెం లైట్ బ్రౌన్ వచ్చేంత వరకు, పచ్చివాసన, ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోండి. మష్రూమ్స్ వేసేసుకోవాలా. మిస్ అయినట్టుంది ఒకటి, వేయించి అవసరం లేదు ఇప్పుడు. మష్రూమ్స్ వేసుకోవాలి. నెక్స్ట్ కొంచెం మీడియం హీట్లో పెట్టుకోండి, ఎందుకంటే స్టీల్ది కదా, స్టీల్ ప్యాన్ కొంచెము మాడుతుంది, అడగంటుతుంది. సో ఇప్పుడు నేను మూత పెట్టాను కదండి, తీస్తే చూసారా నీళ్ళు వాటర్ వచ్చాయి. సో వాటర్ వచ్చినాక కొంచెము మనం తీసి పెట్టుకున్న స్పినాచ్ వేసేస్తున్నా. కొద్దిసేపు మూత పెట్టేస్తాను. మూత పెట్టేసి కొంచెం కారము, పసుపు, అవి కొంచెం పసుపు వేస్తున్నాను. కొంచెం జీరా పౌడర్, ఒక హాఫ్ టీ స్పూన్ జీరా, 1/4 టీ స్పూన్ ఆఫ్ టర్మరిక్, పసుపు. దెన్ ఇది కారము, హాఫ్ టీ స్పూన్ కారం. మీకు తగినంత, మీకు ఇష్టమైతే కారం స్పైసీగా కావాలంటే ఇంకొంచెం వేసుకోవచ్చు. నా దగ్గర ఉన్న కారం కొంచెం కారంగా ఉంటుందండి, అది ఇట్స్ నాట్ మసాలా కారం, ఇట్స్ లైక్ పచ్చి కారం. Then we'll put some coriander. కొరియాండర్ కూడా వేసేసాను. చూసారు ఎంత హెల్దీగా ఉందో చూడడానికి. ఇట్లా ఉట్టిని కూడా ఇలా చేసుకొని జస్ట్ చపాతీలో కూడా తినొచ్చు. కావాలి అంటే ఆమ్లెటే చేసుకోనక్కర్లేదు, ఇలా చేసేసుకొని జస్ట్ ఒక 2 చపాతీస్ డిన్నర్కి విత్ దిస్ హోల్. ఇది 7 or 8 మష్రూమ్స్. ఇవి పెద్దవి, చాలా పెద్దగా ఉంటాయి ఇక్కడ మష్రూమ్స్, అందుకని ఇంత వచ్చింది. యూజువల్గా చిన్న మష్రూమ్స్ అయితే ఇంత రావు. సో కొద్దిసేపు పెడితే అయిపోతుందండి. ఇది అయిపోయినాక దెన్ నెక్స్ట్ నేను ఇక్కడ స్టవ్ ఇంకొకటి అంటించుకుంటున్నాను వేరేది. సో ఇది ఆల్మోస్ట్ అయిపోయింది. మష్రూమ్ మనం ఆఫ్ చేసేసుకోవచ్చు. దెన్ నెక్స్ట్ జస్ట్ కీప్ ఇట్ స్మాల్. దిస్ ఈజ్ ప్రిపరేషన్ ఇది. సో నేను నెక్స్ట్ ఏం చేస్తున్నా అంటే ఒక 5 eggs తీసుకున్నాను.
మీకు తగినంత తీసుకోవచ్చు, ఒక 3 or 4 తీసేసుకోవచ్చు. ఇప్పుడు దీంట్లోకి సాల్ట్ కొంచెము, ఒక పించ్ సాల్ట్. మా ఇంట్లో చాలా తక్కువ తింటామండి, మేము ఎక్కువ తినము. సో జస్ట్ విస్క్ చేయండి. విస్కర్తో చేయొచ్చు ఆర్ ఫోర్క్తో చాలా ఈజీగా ఉంటుంది, తొందరగా అయిపోతుంది. విస్క్ చేసుకున్నాక సో నేను ఒక 1/2 teaspoon లిటిల్, ఎందుకంటే ఇది అతుక్కోకుండా. ఇప్పుడు నేను చేసింది దీంట్లోకి వెళ్ళిపోతుంది మొత్తము. కలుపుకొని దెన్ ఇందులోకి కొంచెంగా, యాక్చువల్గా నేను చాలా పెద్ద ప్యాన్లో వేసుకుంటాను, కానీ ఈరోజు కొంచెం సపరేట్గా కొంచెం చిన్నగా చేసి ఒక్కొక్కరికి సపరేట్గా చేస్తాము అని చిన్న దాంట్లో తీస్తున్నాను. సో ఒక్కొక్కరికి చిన్న స్మాల్ ఆమ్లెట్స్ వస్తాయి అన్నమాట. లేదు అంటే పెద్ద దాంట్లోతో పెద్దగా చేసేసి కట్ చేసుకొని తినేసేయచ్చు. చూసారా, ఇది చూడండి, చిన్నది ఇరగలేదు అసలు. పెద్దదైతే తిప్పడానికి కష్టం అవుతుంది నాకు, మా హస్బెండ్కి. It's almost done అండి. You can just have this for dinner without or with chapati, you can have it. చాలా బాగుంటుంది, చాలా టేస్టీగా కూడా ఉంటుంది. I hope you like my first video. Please do subscribe and share and like my video. Thank you all.